శ్రీకాంత్ ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఎందుకంటే మీరు ఇచ్చే కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే ఒక్కొక్కసారి మనం ఆలస్యం చేస్తే ఎదుటివాడు దాన్ని నేను తప్పు చేయలేదు కావాలా అనేటువంటి ఫీలింగ్లో ఉంటాడు. అలాంటి వ్యక్తులు అలాంటి అవకాశాన్ని మనం కల్పిస్తున్నామంటే ఒక రకంగా చెప్పాలంటే అది మన చేతగానితనం కింద లెక్కగట్టాలి. ఏంటి విషయం అని అంటే మీ అందరికీ తెలుసు, ఆంధ్ర రాష్ట్రంలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఏనంటే చాలామంది తెలియదు, కానీ బుల్బుల్ సిద్ధార్థ రెడ్డి అంటే చాలామందికి తెలుసు. అట్లాగే ఇంకా విరమణ చెప్పాలి అని అంటే అప్పట్లో శాప్కి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి వ్యక్తి. అయితే కూటమి ప్రభుత్వం కొత్తగా అధికారంలోకి వచ్చినాక ప్రభుత్వం ఒక ఎంక్వైరీ కమిషన్ వేసి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. ఆ కండక్ట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఇందులో ప్లేయర్స్కి ఇవ్వాల్సినటువంటి డబ్బులను కూడా ఇవ్వలేదు. దీని ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడల్ని ప్రోత్సహించడం కోసం అప్పట్లో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కాన్సెప్ట్ చేశారు. ఈ కాన్సెప్ట్ రూపకల్పన గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో గెలిచిన వాళ్లకు పెద్ద ఎత్తున నజారాను ఇవ్వాలన్నది ఈ కాన్సెప్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే వీళ్ళకి అందించినటువంటి కిట్లు కూడా నాసిరకంగా ఉన్నాయి, కిట్లు సరిగ్గా లేవు అనేది గతంలో అనేక సందర్భాలలో బ్యాట్లు ఇరిగిపోవటం అలాంటివన్నీ కూడా చూపించారు. అయితే కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి దీంట్లో పెద్ద ఎత్తున కుంభకోణం చేశారని, దాదాపుగా 100 కోట్లకు పైగానే ఇందులో కుంభకోణం జరిగిందని, ప్రైజ్ మనీని కూడా అందించాల్సిన విధంగా అందించకుండా అవినీతికి పాల్పడ్డారనేది ఒక దర్యాప్తు చేసి దానికి సంబంధించిన ఒక రిపోర్ట్ రెడీ చేశారు. అయితే ఈ రిపోర్ట్ని అంటే దానికి సంబంధిత వ్యక్తులు ఎవరెవరయ్యా అంటే దీంట్లో ఆర్కే రోజా, అట్లాగే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వీళ్ళది కీలక అస్త్రం ఉంది అనేది అప్పట్లో ప్రభుత్వం ఆరోపణ చేయడంతో పాటు వాళ్ళని ఇవాళ రేపు అరెస్ట్ చేస్తారని చెప్పారు. అసలు ఈ రిపోర్ట్ వచ్చి 6 నెలల తర్వాత కూడా వాళ్ళని అరెస్ట్ చేయాలి. సో దాన్ని అనుసుగా తీసుకొని ప్రస్తుతం మన బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లాంటి వాళ్ళు ఈ పిల్ల నిబ్బా అంటారు. ఆయన మామూలు డైలాగ్ కాదు, నేను చాలా నీతిమంతుణ్ణి, నేను చాలా మంచివాడిని, నేను రాజకీయాలలో అవసరమైతే నాది ₹1 ఖర్చు పెట్టుకొని నేను రాజకీయం చేశాను తప్పనిచ్చి నేను ఎక్కడా కూడా ₹1 ఖర్చు పెట్టలేదు, నా అవినీతి చేయలేదు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సరే, ఒకసారి ఆయన ఆస్తులు చిట్టా ఏందో వాళ్ళ భవిష్యత్తు ఏందో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఒకసారి మనోడు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకంటే మనోడు మైక్ తీసుకుంటే అద్భుతమైనటువంటి మాటల మాంత్రికుడు. చేతల్లో లేకపోవచ్చు కానీ మాటల్లో మాత్రం బ్రహ్మాండంగా మాట్లాడతాడు. సరే ఇప్పుడు చూడండి అన్న. నేను కూడా ఆయనకు ఒక మాట ఏం చెప్తానంటే, నాకన్నా 30-40 ఏళ్ళు పెద్దోడు ఉంటాడు వయసులో, ఎవరో ఆయన పేరు తెలియదు. ఆయన ఇట్లా ఖబర్దార్ అనే ముందర ఒక మాట ఆలోచించనా, నేను యాడ ₹1 అవినీతి చేయలే, నేను యాడ దోపిడీ చేయలే, వీలైతే నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని రాజకీయం చేసినా తప్ప రాజకీయాన్ని అడ్డం పెట్టుకొని నేను డబ్బులు ఇంటికి తీసుకొని పోలే. నువ్వు ఏ దేవుడి పైన ప్రమాణం వేసి చెప్తావు చెప్పు, ఒక ప్లాట్లో లెక్కెత్తలే అని? ప్రతి ప్లాట్ ఎవడు వెంచరేసినా నువ్వు లెక్కెత్తాల్సిందే. నువ్వు కూడా నా గురించి మాట్లాడితేటనా? పోనీ టీడీపీ వాళ్ళని ఒక మాట అడగాలనుంది, మీరు అవినీతి పరులు దేవుడి పైన ఒట్టేస్తారా అని అడుగుదామనుంది. వీళ్ళు అబద్ధం చెప్పేదే దేవుడి మీద ఒట్టేసి, ఎందుకంటే తిరుమల లడ్డూనే వదిలిపెట్టాలి వీళ్ళు దేవుణ్ణి. ఇప్పుడు నేను దేవుడిని ఎత్తుతారా ఒట్టేస్తారా అంటే దేవుడినే ఎత్తుతారు వీళ్ళు. కాబట్టి ఈ ప్రజలను కూడా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తానన్నా, నిత్యం ప్రజల్లో ఉండేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం పోరాడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం కష్టపడేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి, మీకోసం జీవితం త్యాగం చేసేవాడిని నాయకుడిగా ఎన్నుకోండి. కానీ యాన్నో కోటలో ఉండేటువంటి నాయకుడిగా ఎన్నుకుంటే ఇట్టనే ఉంటుంది. కాబట్టి ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఎన్నుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు ఒక్క పిలుపుతో ప్రతి ఒక్కరికి నా శిరస్సు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఎల్లప్పుడూ మీకు అందరికీ రుణపడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్. మామూలుడు కాదు, మైక్ తీసుకుంటే మాటలతోటి మాంత్రికుడిగా మస్మరైజ్ చేస్తాడు. నేనేమంటున్నానంటే ఆయన ఏమంటున్నాడు, ప్రజల్లో ఉన్నవాళ్ళని, ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎన్నుకోమన్నారు. అందుకే కదా 151 సీట్లతో మిమ్మల్ని గెలిచిన వాళ్ళు కాదని చెప్పి ఇవాళ 164 సీట్లతోటి కూటమికి అధికారంలోకి ఇచ్చారంటే అర్థం ఏంటి? మీరేదో పీకుతారు, మీరేదో ప్రజలకు ఏదో ఓడబడుస్తారు, చించుతారు, మీ అంతటి పోటుగాలు లేరని చెప్పి 151 సీట్లు ఇచ్చారు. ఆ తర్వాత ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు పీకేదేం లేదు, చించేదేం లేదు, మొత్తం అవినీతి తప్ప రాష్ట్రానికి వీళ్ళకుండా ఒరిగేది ఏం లేదని అర్థం చేస్తున్నారు. కాబట్టి మనల్ని 11 సీట్లకు పరిమితం చేశారు.
ఇక చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయనంతసేపు ఉన్న నా సొంత డబ్బులు పెట్టి నేను రాజకీయం చేశాను అంటున్నాడు. మీ తాతలు ఏమన్నా మిర్జాపూర్ జమీందారులా? ఏముందయ్యా నీకు ఆస్తులు? ఇంతకుముందు నీకున్న ఆస్తులు ఏంటి? 2019-24 వరకు నీకు పెరిగిన ఆస్తులు ఏమిటి? నువ్వు నిజంగా ప్రజల కోసం సేవ చేస్తే అక్కడ దళిత కాన్స్టిట్యూషన్లో దళిత ఎమ్మెల్యే అని కాదని నువ్వు మొత్తం పవర్స్ అన్ని నా చేతిలో ఉండాలని నువ్వు ఆ ఎమ్మెల్యేని ఎందుకు ఇబ్బంది పెట్టావు? ఇవన్నీ ఒకటిలే. వేటగాడి గుడ్డోడైతే పెట్ట ఏదో ఎత్తు చూపిందంట. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అభివృద్ధి మీద ఫోకస్ చేసి మీలాంటి వాళ్ళందరి గురించి ఆలోచన చేయకుండా పక్కకి వెళ్ళిపోయింది. కాబట్టి మీరు మీడియా ముందుకు వచ్చి 100 మాట్లాడతారు. నేను పెద్ద పోటుగాన్ని, పెద్ద మగోడిని. ఎందుకంటే ఆరుదాం ఆంధ్ర మీద ఎంక్వైరీ కమిషన్ వేసి దాదాపుగా 8 నెలలు పైన అయింది. ఆ కమిషన్ రిపోర్ట్ కూడా వచ్చింది. కానీ ఇలా ప్రభుత్వం మీ మీద చర్యలు తీసుకోవట్లా. ఏదో తెలుగుదేశం పార్టీలో ఎవరో ఒక ముఖ్యమైన నాయకుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నాడు, కాపాడుతున్నాడు అని అంటున్నారు. కాబట్టి సంవత్సరం 6 నెలలు అయ్యేసరికి మీకు కూడా కొమ్ములు వచ్చేసాయి. ఈ ప్రభుత్వం ఏం చేస్తుందిలే, అంత సీన్ లేదులే, మనమేం తప్పు చేయలేదు, తప్పు చేసుకుంటే ఇప్పటికి యాక్షన్ తీసుకునేవాళ్ళు కదా అని ఫీలింగ్లో ఉన్నారు. కాబట్టి నేను చెప్పేందంటే ముమ్మాటికి నువ్వు మైక్ తీసుకొని మాట్లాడటానికి ఖచ్చితంగా 100% కూటమి ప్రభుత్వం వైఫల్యమే. దాన్ని నేను ఒప్పుకుంటా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చాతకాంతనం వల్ల నువ్వు మైక్ తీసుకొని మాట్లాడుతున్నావు. అంతేకాకుండా ఇంకొక 5-6 నెలలు పోతే కూటమి ప్రభుత్వం మీద కంటిన్యూగా సటైర్లు వేస్తావు. ఎందుకంటే ఇంకేం పీకలేదు కదా. ఈసారి అరెస్ట్ అయితే నీకు హైప్ వచ్చింది కదా. ఎలక్షన్ టైం అప్పుడు అరెస్ట్ అయితే హైప్ వచ్చింది కదా. అప్పుడు నువ్వు నీ ఇష్టాసారంగా చెలరేగిపోతావు. నేను చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో వాళ్ళు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ అయ్యా మీరు డెవలప్మెంట్ చేస్తేనే కాదయ్యా, వాళ్ళు చేసిన అవినీతిని కూడా బయటపెట్టి సాక్ష్యాధారాలతో చూపించి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి జైలు శిక్ష వేయించాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. అది చేయలేకపోవడం నిజంగా 100% కూటమి వైఫల్యమే. మీరు మంచి ప్రభుత్వం అంటే రేపు ఎలక్షన్ నాటికి వీళ్ళే మిమ్మల్ని ముంచేయటానికి, ప్రభుత్వాన్ని ముంచడానికి రెడీగా ఉంటారు. నేను చాలా ముఖ్యమైన మాటలు మాట్లాడుతున్నా. బైరెడ్డి సిద్ధార్థ గతంలో మైక్ తీసుకుంటే సికారిపేట సారాయి విషయాలు మాట్లాడేవాళ్ళు, చంద్రబాబు నాయుడు ట్రోల్ చేసేవాడు. కానీ ఈ మధ్య చూసారా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాడు. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు, ఆల్రెడీ నేను అవినీతి చేశానన్నది ఆయనకు తెలుసు, అవినీతి మీద ఎంక్వైరీ చేసిన మాట ఆయనకు తెలుసు, రిపోర్ట్ రెడీ అయిందన్నమాట వాస్తవమే. కాకపోతే వీళ్ళని తెర వెనక నుంచి కాపాడుతున్నారు కాబట్టి వీళ్ళ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి సొల్లు మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఇప్పుడు రోజా లాంటి నోటికి తాళం వేయాల్సిన బాధ్యత మీ చేతిలో ఉంది. మీరు ఎప్పుడో లాస్ట్లో 5-6 నెలల ముందుగానే అరెస్ట్ చేస్తే వాళ్ళకి సింపతి జనరేట్ అయ్యి వచ్చే ఎన్నికల్లో గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పుడు జైలుకు పోతే నాయకుడు ఫ్యాషన్లో తయారవుతున్నాడు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏమైంది? ఆ రిపోర్ట్ ఏమైంది? ఇన్ని కోట్ల రూపాయలు అవినీతి చేసిందని మీరు దర్యాప్తు చేసి రెడీ అయినటువంటి రిపోర్ట్ని బయటపెట్టి సంబంధిత ఆర్కే రోజాని, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిని అరెస్ట్ చేయడానికి మీ వల్ల కావట్లేదంటే మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉన్నారో, పార్టీ ఏ పరిస్థితిలో ఉందో. పొరపాటున రేపు మళ్ళీ వీళ్ళు అధికారంలోకి వస్తే ఈరోజు మీరు వాళ్ళని ఏమి టచ్ చేయకుండా పోతే, మీరు ఒక చిన్న విషయం, మొన్న ప్రతిపక్ష పార్టీ హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వాళ్ళ ఊర్లో పర్యటన చేస్తే బైరెడ్డి సిద్ధార్థ ఎవరిని కూడా ఈ పిల్ల బచ్చ ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు మీటింగ్కి హాజరు కానివ్వకుండా జనాన్ని అడ్డుకున్నాడు. తన గంజాయి బ్యాచ్ని ఉసిగొలిపి అడ్డుకున్నాడు. మరి చంద్రబాబు నాయుడికి గుర్తులేదా? చంద్రబాబు నాయుడు గారు వీటి మీద ఫోకస్ చేయడా? ఎంతసేపు ఉన్న రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తా, ఎంతసేపు ఉన్న రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తా, ఎంతసేపు ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానంటే మరి కార్యకర్తల యొక్క శబదాలు ఎవరు నెరవేర్చాలి? కార్యకర్తలు పూసుకున్న దీక్షలు ఎవరు నెరవేర్చాలి? కార్యకర్తలు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం ఎవరు చెప్పాలి? కార్యకర్తలు చేసినటువంటి శబదాలని ఎవరు నెరవేర్చాలో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. మేమేం చట్ట వ్యతిరేకంగా తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయమంటల్లా. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేస్తే స్వీట్లు పంచుకొని బాణాల సంచులు కాల్చినటువంటి ఆర్కే రోజాలాగా మేము అలా చేయమని అనట్లా. కానీ ఇన్ని తప్పులు చేసి, ఇన్ని నేరాలు చేసి, ఇన్ని అవినీతి పనులు చేసి ఈరోజు వీళ్ళు మీడియా ముందుకు వచ్చి దమ్ముంటే మేము చేసిన నేరం ఏంటో బయట పెట్టండి, దమ్ముంటే మేమున్న అవినీతి ఏంటో బయట పెట్టండి, మమ్మల్ని కావాలంటే అరెస్ట్ చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే కూటమి ప్రభుత్వం యొక్క పనితీరుకి మీరు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కానీ ఒక్కటే వాస్తవం, ఈరోజు మీరు డెవలప్మెంట్ వ్యావలా పడిపోయి అభివృద్ధి మీద ఫోకస్ పెట్టి మీరు చేయలేకపోయినా ఖచ్చితంగా దాని ఎఫెక్ట్ 2029 ఎలక్షన్స్ ముందు వీళ్ళు విజృంభిస్తారు, విశృంఖలంగా మాట్లాడతారు. ఆ రోజు ఖచ్చితంగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి హీరో అయి కూర్చుంటాడు. అంటే ఎందుకు పనికిరాని ఒక పేటీఎం నిబ్బాని మీరు రాష్ట్ర స్థాయి నాయకుడిగా తయారు చేసింది మీ చేతకాంతనం అయితే, అతను తప్పు చేసినా అతని మీద చర్యలు తీసుకోకుండా ఇప్పుడు దాకా మీరు వాళ్ళ మీద మేనమేషాలు లెక్క పెట్టడం కూడా కూటమి చేతగానితనం, కూటమి వైఫల్యం కిందే వస్తుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాడు, దమ్ముంటే చూపించండి, ₹4 ఖర్చు పెట్టుకుని రాజకీయం చేశానంటున్నాడు. మరి ఏంటి?
నిన్నటిదాకా మీ దగ్గర ఉన్న ఛార్జ్ షీట్లు ఏమైనాయి? మీరు నిన్నటిదాకా ఎంక్వైరీ చేసింది ఏమైంది? ఆడుదాం ఆంధ్రాలో 8 కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందని చెప్పిన మాట్లాడిపోయాయి. ఏం కార్యరూపం దాల్చరా? ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుంది అనుకుంటున్నారా ఏంటి? 5 ఏళ్ళకి ఒకసారి ఎలక్షన్ జరుగుతాయి అనేటువంటి ఆలోచన మీకు లేదా? 5 ఏళ్ళ తర్వాత కూడా ఇలాంటి వ్యక్తులను అరెస్ట్ చేయకపోతే రేపు వీళ్ళు హీరోలాగా సొసైటీలోకి వెళ్తారు. వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని వందల మంది అవినీతి చక్రవర్తులు, అవినీతి పరులు కూడా బయటకు వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు కమాన్ దమ్ముంటే మా మీద అవినీతి నిరూపించు అని చెప్పి అడుగుతారు. అంటే మీరు ఇంకా మాది మంచి ప్రభుత్వం అంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వం మునిగే ప్రభుత్వం అవుతుంది, కార్యకర్తలను ముంచిన ప్రభుత్వం అయింది. కాబట్టి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. వీళ్ళతను బయటకు వచ్చి సవాల్ చేస్తున్నాడు, దమ్ము ఉంటే నేను ఏం తప్పు చేశానో చూపించండి, నేను ఎక్కడ తప్పు చేశానో చూపించండి అంటున్నాడు. అది కూడా కాక ఆయన అంటున్నాడు కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ క్లియర్ దర్యాప్తు చేసి అసలు నెయ్యే లేదు, సింథటిక్ గీ వాడారంటే మీరు దేవుడి మీద ప్రమాణం చేసి కూడా అబద్ధాలు ఆడారని చెప్తున్నాడు. అంటే సిట్ ఇచ్చినటువంటి దర్యాప్తు కూడా తప్పని చెప్తున్నాడు. కేవలం మీరు మీనమేషాలు లెక్క పెట్టడం, అతని మీద చర్యలు తీసుకోవడానికి మీరు ఎడుకాడటం, అతని మీద చర్యలు తీసుకోవడానికి ఇన్ని రోజులు ఆలస్యం చేయటం కూడా అతనికి కొమ్ములు వచ్చేలా చేసింది, అతనికి ధైర్యం వచ్చేలా చేసింది, అతను మీడియా ముందుకు వచ్చి మాట్లాడేలా చేసింది. అవినీతిలో ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగకపోతే మరి మీకు మొదటి ఏదైతే ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇన్ని కోట్ల అవినీతి జరిగిందని ఇచ్చిన అబద్ధమా? అబద్ధమైతే నేను రోజులు మీరు మెలకొని ఉన్నారా? ఒకసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు ఏదో వాళ్ళకేదో మైలేజ్ వస్తుంది, వాడిని ఏదో మనం హైప్ చేయడం ఎందుకులేని మెలకుండా ఉంటే ఖచ్చితంగా 2029లో ఇలాంటి వాళ్ళు వైసీపీ నావని పైకి తీసుకొచ్చి కూటమి నావని ముంచడానికి ఫస్ట్లో ఉంటారు. వీళ్ళు మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద, కూటమి నాయకుల మీద మాట్లాడటానికి భయపడేలా చేయాలంటే ఖచ్చితంగా మీరు నిజ నిజాలని మీరు సేకరించి వీళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తాత్సర్యం చేయటం కూటమికి మంచిది కాదు. కాబట్టి కూటమి ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు కూడా బయటకు వచ్చి శబదాలు చేస్తున్నారంటే మీ ప్రభుత్వ పనితీరు మీద మీకు మీరే మార్కులు వేసుకోవాలి. పాస్ మార్కులా, ఫెయిల్ మార్కులా, లేకపోతే అట్టర్ ఫ్లాప్ మార్కులు అనేది కూడా మీరే డిసైడ్ చేసుకుంటే బాగుంటుంది.